భోగాపురం ఎయిర్పోర్ట్ అప్రోచ్ పనుల వేళ సిబ్బంది అత్యుత్సాహాన్ని చూపించారు. అప్రోచ్ రోడ్ భూసేకరణ పరిహారం కోసం కొంతమంది రైతులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పరిహారం ఇవ్వకుండానే పనులు కొనసాగించడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పనులు ఆపడానికి నిరసనగా జేసీబీ బకెట్లో కూర్చున్నారు ఇద్దరు రైతులు. వారిలో ఒకరు మహిళా రైతు, ఇంకొకరు వృద్ధుడున్నారు. అయితే అడ్డుకున్న వాళ్ళిద్దరినీ కూడా అదే జేసీబీ బకెట్తో ఎత్తి పక్కన దింపేశారు సిబ్బంది. ఈ సిబ్బంది అత్యుత్సాహంపై రైతులంతా కూడా రగిలిపోయారు. అయితే ఆ తర్వాత పోలీసులు వచ్చి జోక్యం చేసుకుని ఆ వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. నిరసన తెలిపితే పరిష్కరించాలి, ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోతే సర్ది చెప్పాలి, అంతేగాని ఇదేం దుర్మార్గం. ఇక్కడ విజువల్స్లో మనం చూస్తున్న బాధితులది ఒకే కుటుంబం. సుమారు 40 సెంట్ల భూమి అప్రోచ్ రోడ్ కోసం జరిగిన భూసేకరణలో వాళ్ళు కోల్పోయారు. వాస్తవానికి మిగతా వాళ్ళందరికీ ఇప్పటికీ పరిహారం అందింది, కానీ ఒక్క కుటుంబానికి మాత్రం ఇంకా డబ్బు అకౌంట్లో పడలేదు. చిన్న రైతులు కావడంతో ఆందోళన మొదలైపోయింది. ఎలా బతుకుతామా అని, ఎక్కడ డబ్బు రాకుండా పోతుందో అన్న భయంతో పనుల్ని అడ్డుకోవడానికి వాళ్ళు ఇలా ప్రయత్నించారు. కానీ అసలు ఎందుకు డబ్బు జమ కాలేదు, పోనీ ఎప్పుడు జమ అవుతుంది, ఇలాంటి వివరాలని వాళ్లకు చెప్పి నచ్చజెప్పాల్సిన అధికారులు లేదా అప్రోచ్ రోడ్ నిర్మాణ నిర్వాహకులు అత్యుత్సాహాన్ని చూపించారు. ఎవరు అడుగుతారులే అనుకున్నారో ఏమో, వాళ్ళని ఈ జేసీబీ బకెట్తో అలానే ఎత్తి పక్కన పెట్టేశారు. అత్యంత అమానవీయంగా ఉన్న ఈ ఘటనతో రైతులంతా ఒక్కసారిగా భగ్గుమన్నారు. కాసేపటికి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. బాధితులకి నచ్చజెప్పి పక్కకు తీసుకెళ్లారు. కానీ జేసీబీ బకెట్లో కూర్చున్న వాళ్ళని అలా ఎత్తి పక్కన పెట్టడం మానవత్వమేనా అన్నది తోటి రైతుల ప్రశ్న. సో విజువల్స్లో మనం చాలా క్లియర్గా చూస్తున్నాము. ఒక జేసీబీ బకెట్లో ఏ రకంగా ఇద్దరు రైతులు, వాళ్ళిద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, ఒక వృద్ధుడు అలాగే ఒక మహిళా రైతు మనకి ఆ బకెట్లో చాలా క్లియర్గా కనిపిస్తున్నారు. పెద్ద ఆయన వయసు చూడండి, కనీసం 70 నుంచి 80 ఏళ్ల మధ్యలోనే ఉంటారు ఆయన. అలాంటి వ్యక్తి అక్కడికి వచ్చి అంత ఎండలో ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నాడు అంటే ఎంత కష్టం వాళ్ళు అనుభవిస్తున్నారు. ఒకవేళ నిజంగా వాళ్ళకి డబ్బులు పరిహారం అందకపోతే వాళ్ళ జీవితం ఎంత కష్టంగా గడుస్తుంది అన్నది వాళ్ళకి తెలుసు. కాబట్టి అంత ఎండలో కూడా అధికారులు తమ గోడు వింటారో వినరో తెలియకపోయినా వాళ్ళు ప్రయత్నం చేశారు. అయితే అక్కడ పోలీసులు మనకు కనిపిస్తూ ఉన్నారు. అలాగే ఆ అప్రోచ్ రోడ్ నిర్మాణ పనులు చేసే ఆ నిర్వాహకులు, వాళ్ళకి సంబంధించిన సిబ్బంది, తోటి రైతులు వాళ్ళంతా అక్కడ కనిపిస్తూ ఉన్నారు. కానీ ఆ అప్రోచ్ రోడ్ నిర్మాణం కోసమని మిగిలిన రైతులందరికీ పరిహారం అందింది, కానీ వీళ్ళకి మాత్రమే అందలేదు. దీంతో వాళ్ళు ఈ రకంగా తమ నిరసన వ్యక్తం చేస్తే కనీసం తమ డబ్బు తమకిస్తారు, తమని అధికారులు గుర్తిస్తారు, అయ్యో వీళ్ళకి రాలేదా డబ్బు, ఇమీడియట్గా దాన్ని క్లియర్ చేద్దామని ఏమన్నా చర్యలు తీసుకుంటారేమోనన్న ఒక ఆశ వాళ్ళలో మనకు కనిపిస్తోంది. అందుకే వాళ్ళలాగా ఆ జేసీబీ బకెట్లో కూర్చుని నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళు ఏం చేశారు, లిటరలీ ఆ బకెట్ని అలాగే తీసి ఎత్తి అవతల పెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలాగా ముందుకు సాగారు. ఇదెంత దారుణం. దీని గురించి మాట్లాడదాం. మా ప్రతినిధి కోటేశ్వరరావు మనకి అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు, అసలు అందరికీ పరిహారం వచ్చి ఈ కుటుంబానికి మాత్రమే ఎందుకు రాలేదు? ఇంతటి అమానవీయ ఘటనకి పాల్పడ్డామన్న రియలైజేషన్ అయినా కనీసం అక్కడి సిబ్బందిలో వచ్చిందా లేదా? అంటే వాస్తవానికి ఆ బకెట్ లో మనకు కనిపిస్తున్న వారి పేరు బైరెడ్డి అప్పలనరసయ్య, తోటమ్మ అనే ఇద్దరు. ఆయన వృద్ధుడు, సుమారు 70 సంవత్సరాలు పైగా ఉంటుంది. ఆమెకు కూడాను సుమారు 60 సంవత్సరాల దగ్గర ఉంటుంది. వారు నేరాలు చేయలేదు, గౌరవాలు చేయలేదు. వాళ్ళు కేవలం ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందో దానికి సంబంధించి అప్రోచ్ రోడ్డుకి వాళ్ళు భూమి ఇవ్వడం జరిగింది. వారందరూ వాళ్ళు స్వయంగా వచ్చి ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చిన క్రమంలో వాళ్ళ యొక్క భూమి మొత్తం 13 నుంచి 20 మంది రైతులు అప్పట్లో కోర్టుకి వెళ్ళడం జరిగింది. అంటే మాకు పరిహారం చాలట్లేదు అని. అయితే కోర్టు దాని భూమి ఇచ్చుంటారు కోటేశ్వరరావు, వాళ్ళకి ఎంత పరిహారం రావాల్సి ఉంది? అంటే ఈ రైతులకు సంబంధించి అయితే కేవలం 10 నుంచి 15 సెంట్లు మాత్రమే. చిన్న రైతులు, చాలా చిన్న రైతులు, వాళ్ళందరూ కూడా ఒక రకంగా కూలీలు చేసుకునే జీవితం ఉన్న వాళ్ళు ఫార్మర్స్. అలాంటి ఫార్మర్స్ కోర్టులో ఉండటం వల్ల ఆ అమౌంట్ కూడాను అప్పుడు కోర్టు ఆదేశాల మేరకు వాళ్ళు ఈ బ్యాంక్ కోర్టులో జమ చేయడం జరిగింది. అయితే వీళ్ళకి మాత్రం డబ్బులు అందలేదు. ఆ డబ్బు మాకు ఇప్పించండి అంటే మీరు కోర్టుకు వెళ్ళి తీసుకోండి అని అధికారులు చెప్తున్నారు. వీళ్ళకి కోర్టుకు ఎలా వెళ్ళాలి, ఎలా తీసుకోవాలి అనేది కూడా తెలియట్లేదు. అందువల్ల ఈ రోజు చేయలేని పరిస్థితుల్లో వారందరూ వారు ఈ రోజు అప్రోచ్ రోడ్డు పనుల కోసం వచ్చినటువంటి అధికారులను అడ్డుకొని మా డబ్బులు మాకు ఇప్పించి మా భూమిలో మీరు పనులు చేసుకోండి అని చెప్పి అన్నారు. అట్లాగే అక్కడ జేసీబీ రావడంతో మీరు జేసీబీతో పనులు చేయడానికి వీలు లేదు,
లేదు అని బకెట్లో అడ్డంగా కూర్చున్నారు. అయితే చాలా అమానవీయంగా ప్రవర్తించారు. రెవెన్యూ సిబ్బంది కానీ అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అందరూ అక్కడే ఉన్నారు, రెవెన్యూ సిబ్బంది అంతా అక్కడే ఉన్నారు. మా డబ్బులు మాకు ఇప్పించండి అన్నందుకు వీరిని బకెట్లో తీసుకుపోయి పక్కన పెట్టడం జరిగింది. నిజంగా అక్కడ ఉన్న రైతులు కూడా చాలా ఆగ్రహంతో రగిలిపోయారు. ఎందుకంటే మేము భూములు ఇచ్చిన రైతులు మేము నేరాలు చేయలేదు, మమ్మల్ని ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, మాకంతా ఒక అభిమానం ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది, మమ్మల్ని ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తారు మా పట్ల అని చెప్పి చాలా ఆగ్రహంతో రగిలిపోయారు. చాలాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత పోలీసులు జోక్యం చేసుకుని మీకు డబ్బులు మేము త్వరలో ఇప్పిస్తామని చెప్పి చెప్పడంతో సర్దుకోవడం జరిగింది. ఏదైనా ఈ రోజు జరిగిన ఘటన అయితే నిజంగా రైతుల పట్ల వాళ్ళకి జరిగిన అవమానం కానీ అమానవీయ ఘటన కానీ కోపంతో రగిలిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్ రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు.